హలో అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ కర్రీ రెసిపీ తయారు చేద్దాం. సో ఏంటి అంటే ఈ లాక్డౌన్లో మన బాడీలో ఫ్యాట్ లాక్ అవ్వకుండా ఉండడానికి కూడా మనం కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి కదా. సో అందులో ఒక మంచి హెల్దీ ఫుడ్ ఏంటి అంటే తామర గింజలు, అదేనండి మన పూల్ మఖని. సో ఇంకా లేట్ చేయకుండా పూల్ మఖని రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ టైం నా ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లోకి ఎంటర్ అయిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీన్ ఫుడ్ వరల్డ్. పూల్ మఖని కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడెక్కాక అందులో కొద్దిగా చెక్క లవంగం వేసుకోండి. ఆ చెక్క లవంగం మనకి దోరగా వేగాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 200 గ్రామ్స్ పూల్ మఖని తీసుకున్నానండి. సో దానికి తగ్గట్టుగానే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. 2 ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేగాక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు కూడా కొద్దిగా దోరగా వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. అంటే ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలా ఒక 1 మినిట్ రోస్ట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా దోరగా వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 2 టమాటాలు యూజ్ చేశాను దీనికోసం. ఈ టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నేను కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. ఇది ఆప్షన్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పూల్ మఖని వేసుకోవాలి. సో పూల్ మఖని మనం ముందుగా నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా వేసేసుకోవడమే. పూల్ మఖని వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. అందులో మనకి పూల్ మఖని వేసినప్పుడేమో చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది, తర్వాత చాలా కొద్దిగా కర్రీ అవుతుంది. కారం కానీ ఉప్పు కానీ ఏదైనా మనకి కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడే ఒకసారి అన్నీ వేసుకుని ఇలా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిందండి. మనం దించుకునే ముందు ఇంకా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, పూల్ మఖని కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఎలా ఉందండి పూల్ మఖని కర్రీ? ఎలా ఉందంటే మీరే చెప్పాలి అని అంటారా? సో నేనంటే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి నా క్వీన్ ఫుడ్ వరల్డ్లో నేను మీకు పోస్ట్ చేస్తున్న వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.